బ్రేకింగ్ లో చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో గాంధీ భవన్ కు వెళతారు. మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వ సంస్థల్లో సభ్యులు, డైరెక్టర్ల నియామకాలపై చర్చిస్తారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో గాంధీ భవన్ కు వెళతారు. మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వ సంస్థల్లో సభ్యులు, డైరెక్టర్ల నియామకాలపై చర్చలు జరుపుతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి? ఎందుకంటే ఆల్రెడీ క్షేత్రస్థాయి పర్యటనలు చేయడానికి సిద్ధపడ్డారు మీనాక్షి నటరాజన్. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ భేటీలో ఉన్నటువంటి ఆసక్తికరమైన అంశం ఏంటి? అలాగే ప్రభుత్వ సంస్థల సభ్యులు, డైరెక్టర్ల నియామకాలపై చర్చేనా? ఇది కాకుండా ఇంకా వేరే ఇతరత్ర కీలకమైన చర్చలు జరిపే అవకాశం ఉందా? రైట్ రమణ, మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇరువురు కూడా భేటీ కాబోతా ఉన్నారు. నిన్న ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్లో జిల్లాల వారీగా ఉమ్మడి తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి 10 జిల్లాల ముఖ్య నేతలు, అదేవిధంగా అటు ఉమ్మడి జిల్లాలకు నియమించినటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఇన్ఛార్జులుగా నియమించడం జరిగింది. ఆ ఇన్ఛార్జులతో పాటుగానే పార్లమెంటుకు ఒక ఉపాధ్యక్షుడు, 2 జనరల్ సెక్రటరీలను నియమించినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో కూడా వీరితో పాటుగానే డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా నిన్నటి సమావేశంలో హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాల వారీగా, అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కూడా ఎవరెవరికి నామినేషన్ పదవులు కట్టబెట్టాలి, దాంతోపాటుగానే ఎన్నికల వేళ ఏ కీలక నేతకు హామీ దక్కింది అధిష్టానం నుంచి, పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి అనేటటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని జిల్లాల వారీగా జిల్లా ఇన్ఛార్జ్ నేతలు కూడా మీనాక్షి నటరాజన్కు ఒక నివేదికను సమర్పించారు. పూర్తి స్థాయిలో కూడా అది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మీనాక్షి నటరాజన్ ఇరువురు కూడా పూర్తి స్థాయిలో పరిశీలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి 2 నేతల చొప్పున ఈ యొక్క సిఫార్సులు రాష్ట్ర నాయకత్వానికి నిన్న అందినాయి. పూర్తి స్థాయిలో కూడా 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కసరత్తు కొంత కొలికి వచ్చింది. కేవలం తుది దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో కేవలం ఇవాళ నిన్న అందినటువంటి నివేదిక, జిల్లాల వారీగా వచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో దాన్ని ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తారు. వాటిని నామినేటెడ్ పదవులతో పాటుగానే వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి బోర్డు డైరెక్టర్లు కావచ్చు, అదేవిధంగా పలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేషన్ పదవులు కావచ్చు, వీటికి సంబంధించి కూడా చర్చ జరగబోతా ఉంది. అయితే ఇప్పటికే ఈ నెల 4వ తేదీన జరిగినటువంటి పిఐసి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కొంత పార్టీ నాయకత్వం పైన అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ నామినేటెడ్ పదవులకు సంబంధించి భర్తీకి సంబంధించి రాష్ట్ర నాయకత్వం ఎటువంటి ముందడుగు వేయడం లేదు. ఇప్పుడు వారి యొక్క సిఫార్సు నివేదిక తీసుకువచ్చిన వారితో చర్చించి ఆ యొక్క ప్రకటన చేసేందుకు ప్రభుత్వం తరపున సీఎంగా నేను ముందున్నాను అనేది కూడా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ముందే ఆయన అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో గత నెల నుంచి ఈ యొక్క కసరత్తు కొనసాగుతూ ఉంది. నామినేటెడ్ పదవులకు సంబంధించినటువంటి నేతల పేర్లను ఇప్పటికే రాష్ట్ర నాయకత్వానికి అందిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో మరి కాసేపట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగానే ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ భేటీ కాబోతా ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఈ యొక్క నామినేటెడ్ పదవులతో పాటుగానే జిల్లాల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి పదవుల పైన కూడా చర్చించబోతా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ఈ నెల 5, 6, 7వ తేదీల్లో ఢిల్లీ వెళ్లి బీసీ రిజర్వేషన్కు సంబంధించి పెద్ద ఎత్తున నిరసన చేపట్టాలి అనేటటువంటి నిర్ణయానికి ఇప్పటికే కేబినెట్లో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో, అదే సమయంలో రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీ నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు కూడా వరుసగా 7 రోజుల పాటు ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రలు చేయబోతా ఉన్నాడు. మొదట పరిగి, అదేవిధంగా చొప్పదండి,
ఆందోళ్ వివిధ నియోజకవర్గాల్లో కూడా ఈ యొక్క పాదయాత్ర కొనసాగబోతా ఉంది. ఓవరాల్గా ఆ మొదటి విడతలో 6 ఉమ్మడి జిల్లాలు కవర్ అయ్యే విధంగా ఈ యొక్క పాదయాత్రల రూట్ మ్యాప్ ఖరారు చేసిన నేపథ్యంలో ఏదైనా ఒక కార్యక్రమాన్ని వాయిదా వేయాలనేటటువంటి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తా ఉంది. అయితే ఒకవైపు రాష్ట్ర కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఆ డేట్ వరుసగా 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వెళ్ళి నిరసన తెలిపేటటువంటి కార్యక్రమం వాయిదా వేస్తారా అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా ఇందులో చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహాల మీద కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యి చాలా కాలం కొంతకాలం గడుస్తూ ఉంది. అయితే దాదాపు 2.5 నెలల తర్వాత ఈ యొక్క భేటీ కీలకంగా మారిన నేపథ్యంలో కూడా ఇందులో చర్చించబోయేటటువంటి అంశాలతో జిల్లాలకు సంబంధించినటువంటి కీలక నేతలకు పదవులు వస్తాయనేటటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పార్టీకి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునేటటువంటి ఛాన్స్ కూడా ఉంది అనేటటువంటి సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చక్రవర్తి. ఓకే, థ్యాంక్ యూ రాజు.